ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నాన్న అని చెప్పడానికి ఇబ్బంది పడే అంత క్యారెక్టర్ లెస్. ముగ్గురు పిల్లల్ని నేను ఒకదాన్ని చూసుకోవాలంటే ఇండ్లలో పని చేయాలి. 4,000 5,000 ఇస్తారు మేడం. అది ఒక్కరికి సరిపోదు కదా మేడం. ఆ అమ్మ ఒకళ్ళని ఉంచుకుంది. తన పైన నిందలేస్తున్నారు, మా పైన చేయలేస్తున్నాడు. నువ్వు లేనప్పుడు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? ముగ్గురు నేను ఉన్నానేమో అనేసి వచ్చాడు. మా చెల్లి ఒక్కటే ఇంట్లో ఉంది. తనతో లైక్ బీర్స్ డ్రింక్స్ అలా తెప్పించుకుంటా ఉన్నాడు. అబద్ధాలు చెప్తారు. చేతులు ఇలా 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 నెమలటం చేశాడు. చెయ్యి వెనక్కి తిప్పేవలసింది. వీళ్ళంతా వచ్చి బాగా తిరుగుతారండి. పబ్లిక్ వాళ్ళకి నేనే ఇస్తాను ఎంజాయ్మెంట్. పబ్లకి తిరుగుతాడు. వాళ్ళ డ్రెస్లకి ఇతనే డబ్బులు ఇస్తాడు. దేవుడు అండి ఇతను. ఇల్లు గడవట్లా, స్కూల్ ఫీజులో లేకపోతే కెరియర్ కోసం అని కదా. పబ్బలకి వీటికి వాటికి కాస్ట్లీ డ్రెస్సులకి ఫోన్లకి ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వాళ్ళ లవర్ తో పోదామని చూస్తున్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని తెలుసు. 22, 24 ఏంటి? ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. మీ అమ్మ ఇంకా హౌస్ కీపింగ్ వెళ్తుందంటుంది. మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? నేను ఊడిసాను, తుడిసాను, పెంచాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక తల్లిగా నువ్వు ఏ పరీక్షలో గెలవాలో ఆ పరీక్షలో ఓడిపోయాను. ఒక్కసారి సైడ్కి రండి. ఎందుకు మేడం? ఒక్కసారి ప్లీజ్ మేడం, ఒకటి చెప్పాలి మీకు. మేడం మీకు దండం పెడతాను. నా పిల్లల వీడియోలో ఆయన దగ్గర అన్ని వీడియోలు అన్ని సోషల్ మీడియాలో పెడతానన్నాడు మేడం. అందుకే నేను చెప్పలేకపోతున్నాను మేడం. ఆ పిల్లలు వీడియోస్ ఏరా ఏమంటావు? ఒక దెబ్బ ఏం చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి? తీసాను మేడం. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఒక్కటి పీకుతావు, కేసు పెడతారా? ఇక్కడి నుంచి బయటకు ఎలా వెళ్తావు చూస్తాం. ఎపిసోడ్ 2 కంటిన్యూ చేయండి. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఏం మాట్లాడావు అక్కడ కూర్చోను నువ్వు? ఏం మాట్లాడావు నువ్వు? తప్పైపోయింది మేడం. ఒక్క వీడియో కూడా బయటకు రాదు. పద. కొన్ని లక్షల మంది ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు నీ వెనకాల ఉంటారు. నేను నా పిల్లలే ఉంటాం సార్. నా పిల్లలు నాకు కావాలి సార్. ఎందుకు సారీ? ఎందుకు సారీ? ఎవరికి చెప్పాలి నువ్వు? సారీ ఎవరికి చెప్పాలి నువ్వు? అలా చెప్పాలి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం, సుష్మిత అండ్ అలాగే వాళ్ళ సిస్టర్స్ ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఇందులో సుష్మిత ఎవరండి? సో మీరు ఇక్కడ అప్రోచ్ అయ్యి వచ్చారంట కదా. మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో పరిచయం చేస్తారా? మా చెల్లి, మా అక్క. మ్యామ్. ఓహో, మీ ముగ్గురు సిస్టర్స్. ఎదురుగా ఉన్నవాళ్ళు? మా అమ్మ. నాన్న అని చెప్పడానికి ఇబ్బంది పడే అంత క్యారెక్టర్ లెస్. సొంత నానేనా? అయితే ఓకే, చెప్పండి. చెప్పండి అమ్మా. ఇబ్బంది పడచ్చు. మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. ఓకే, మీ నాన్నగారు చనిపోయారు. సొంత 5 years బ్యాక్. 5 years బ్యాక్ చనిపోయారు. ఓకే. సో అప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని కష్టపడి ఇళ్లలో హౌస్ కీపింగ్ చేస్తూ వర్క్ చేస్తూ మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చారు. సో సడన్ గా అతను వచ్చి మమ్మల్ని మీట్ అయ్యి ఇలా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం వల్ల మా మమ్మీ మాతో డిస్కషన్ చేసింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ నాన్న? జస్ట్ 2 years బిఫోర్ మ్యామ్. ఊరిని వీళ్ళిద్దరు భార్య భర్తలైంది 2 years బ్యాక్. మీ నాన్నగారు చనిపోయి 5 years. అతనంటే ఇతన్ని పెళ్లి చేసుకుంటానని అమ్మ వచ్చి మీకు చెప్పింది.
అతను మా అమ్మకి చెప్తే మా అమ్మ మా పర్మిషన్ కోసం వచ్చారు. రైట్, ఓకే, నైస్ నైస్. ఓకే, అంటే అంతకు ముందు ఉన్నది కాదు కానీ ఇలా ఉందమ్మా అనేది అప్పటికప్పుడు అమ్మ వచ్చి చెప్పింది, మీకు అమ్మ ఇష్టమా వచ్చి లేదా చెప్పింది. సరే అని మేము ఓకే చెప్పాము. సో అతన్ని చూడకుండానే ఓకే చెప్పారమ్మా మీరు? మేము జస్ట్ చెప్పింది ఇలా. సో మాకు ఏమంటారు నీడ్స్ కోసం మా అమ్మ ఒక్కటి మమ్మల్ని పోషించలేకపోతుంది. సో అందుకనే మేము okay అంతేగాని చెప్పాము. అతన్ని చూసి అతను కెరియర్ గానీ మాకు అలాంటివి ఏమీ అసలు అసెస్ ఏమీ చేయలేదు. తెలియదు సార్. మీ పోషణ గురించి మీ చదువుల గురించి ఓకే మేము అని చెప్పారు. ఆలోచించి మా అమ్మకి ఒక లైక్ మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళమ్మా? మా నాన్న ఆటో డ్రైవర్స్, మీ అమ్మ ఏం చేస్తుంది? హౌస్ కీపింగ్ అక్కడ. ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. సో ఆ అమౌంట్ చాలదు మీ నాన్నగారు తదనంతరం. ఎలా చనిపోయారు మీ నాన్నగారు? యాక్సిడెంట్. అందుకని చెప్పేసి మీరు ఓకే అని చెప్పేసి అన్నారా? ఓకే అని చెప్పేసి చెప్పాము. మ్యారేజ్ ఎక్కడైంది వీళ్ళిద్దరికి? చేసుకోలేదా? అబౌట్ టు వచ్చేసాడు, మ్యారేజ్. ఇంటికి వచ్చాడు సర్దుకొని. ఆయనకి అంత ముందు పెళ్ళయిందంట, మీకు చెప్పింది కాలేదని చెప్పారు. చూసుకుంటాను అని చెప్పేసి భరోసా ఇచ్చారండి. సరే, మీరు నమ్మకం ఇచ్చారు, ఆవిడ చేసుకుంది. ఇప్పుడు కష్టం ఏమొచ్చింది మీకు? మీ సమస్య ఏంటో తన చెప్పండి. బిహేవియర్ గానీ యాటిట్యూడ్ గానీ అసలు మీ ఏజెస్ ఏంటి? ఎంత ఏజ్ పిల్లలు మీరు అందరూ, మీ ముగ్గురు? నీ ఏజ్ ఎంత? 24 సార్. 24. నాకు 22, 22. దీనికి 18 సార్. సో ముగ్గురికి చదువులు అయిపోయినాయి, చెల్లి ఒక్కతే చదువుకుంటుందా? చదువు మీ ఇద్దరిది అయిపోయింది. అయిపోయింది. ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నారా? సర్చింగ్ లో ఉన్నాను సార్. Right, ఓకే, job. జాబ్ ఏమి లేదు కాబట్టి మీరు మీ ఏదో సపోర్ట్ ఉంటదని చెప్పి ఒప్పుకున్నారు. Yes, ma'am. సరే, ఒప్పుకున్నాక ఆయన ఇంట్లోకి వచ్చాడా రాలేదా? మా చెల్లి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతను వచ్చారు. సో మా నాన్నే కదా అని చెప్పేసి. వీళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదు కదా మీ లెక్క ప్రకారం? అవ్వలేదు మ్యామ్. పెళ్లి అయితే ఇంట్లో ఉండాలి వచ్చి. అవును. మరి ఎక్కడున్నాడు? అతను తన ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడు మా అమ్మ కోసం వచ్చినప్పుడు చూసారు మ్యామ్. సో నాన్న అనే పదం ఇంకా వాడక్కర్లేదు మీరు. మీరు మన మనిషే కదా, కాబోయే నాన్న కాబట్టి మీరు ఫ్రీడమ్. నార్మల్ గా సరే, వీళ్ళని అడగడం బెటర్ అయితే మనం. ఏమా ఏంటి మీ ఇద్దరు పరిచయం ఏంటి? భర్త చనిపోయిన 3 సంవత్సరాలకి అర్జెంట్గా ఇంకో వ్యక్తిది లైఫ్ లోకి రప్పించుకోవడానికి ఏంటి నీ నెసెసిటీ ఏంటి? మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది మేడం. అయితే యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాళ్ళు చేతులు పడిపోయినాయి. 3 పిల్లల్ని నేను ఒకదాన్ని చూసుకోవాలంటే ఇండ్లలో పని చేయాలి. అది వాళ్ళ చదువులకి, డ్రెస్లకి, వాళ్ళ ఫోన్లకి, రీఛార్జ్లకి కూడా ఏది లేదు. నేను ఒకదాన్నే చేయాలంటే నా దగ్గర ఒక్క ఇంట్లో పని చేస్తే 4,000 5,000 ఇస్తారు మేడం. అది ఒక్కరికి సరిపోదు కదా మేడం, ముగ్గురు ఉన్నారు కదా అని. 12,000 నీ చేతికి వస్తే అవి చాలా ఇల్లు ఖర్చులకి, రెంట్ కి, ఖర్చులకి సరిపోదు అనేసి వీళ్ళ ఇంట్లో పని చేస్తుంటే ఇట్లా ఉంది అని చెప్పి. ఆయన ఇంట్లో పని చేసేదానివా? పని చేస్తాను. ఆయన పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారా? లేరు మేడం. అంటే వాళ్ళ అమ్మ ఉండేదా? వాళ్ళ అమ్మ నాన్న ఒక్కడే ఉన్నాడు మేడం. ఓకే. ఎంతకాలం బట్టి పని చేస్తున్నారు మేడం మీరు వాళ్ళ ఇంట్లో? 2 years అవుతుంది. 2 years బట్టి. ఏది మీ భర్త చనిపోయిన తర్వాత? అంతకు ముందు అయితే అక్కడ పని అక్కడ చేయలేదు. లేదు, వేరే వాళ్ళకి. అట్లా చెప్పాను నా ప్రాబ్లమ్స్. ఇట్లా చెప్తే నాకు కొంచెం ఇంకా మనీ, నా అవసరాలకి ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు. నా పిల్లల కోసం నేను డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాలకి నేను ఖర్చు చేశాను. ఓకే, బానే ఉంది. జీవితం త్యాగం చేసాం అనుకుందాం. అట్లా ఖర్చు చేస్తుంటే ఇంకా ఇట్లా చెప్పాడు, చూసుకుంటాను, నీ పిల్లలకి నీకేం ఇబ్బంది కాకుండా చూసుకుంటానని. పెళ్లి చేసుకుంటాను అనలా, చూసుకుంటానని చెప్పాడు. ఏంటి నీ పిల్లల వయసు? 3 పిల్లలు అంతా చెప్పావమ్మా? చెప్పాను సార్. ఏం చేస్తాడే, ఎంత సంపాదిస్తాడే అంత ఫ్యామిలీని చూసుకోవడానికి? నాకు ఆ ఇల్లు అవంతా తెలియదు కదా. ఇంట్లో పని చేస్తున్నా కాబట్టి ఏం చేస్తాడమ్మా? పిల్లల్ని చూసుకుంటా, నీ అవసరాలకి నీ రెంట్ కడతాను, పిల్లల్ని అవసరాల కోసం చూసుకుంటా అని చెప్పాడు సార్. అట్లా నేను చెప్పాను. అదే విషయం మా పిల్లల్ని వాడుకుని వదిలేస్తాడేమో అని నీకు అనిపించలేదా? నా సిచ్యువేషన్ అట్లాంటిది. నా పిల్లల కోసం నేను అట్లా అవే ఎంచుకున్నాను. పిల్లలకి చెప్పాను. చెప్తే వాళ్ళు కూడా ఉన్న సిచ్యువేషన్ లా వాళ్ళ మనసులో ఏముందో మేడం, నాకైతే సరే మమ్మీ అని చెప్పారు వాళ్ళు కూడా. పెళ్లి చేసుకుంటా అంటే చూసుకుంటున్నారు, ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇట్లా నన్ను ఇష్టపడుతున్నాడు చూసుకుంటాడు అని చెప్పారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పడానికి. అమ్మ ఒకళ్ళని ఉంచుకుంది, ఇంతేగా మీరు మాట్లాడాల్సింది. నాన్న కన్ఫ్యూజ్ అవ్వవసరం, ఆవిడ ఇష్టం లేదని చెప్తున్నా. ఓకే నాన్న, పర్లేదు. కుటుంబం కోసం ఆవిడేదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంది మీకు తిండి పెట్టడానికి. అట్లా నేను చెప్పాను మేడం. వాళ్ళు కూడా సరే అన్నారు. సారీ కాదు, ఇప్పుడు ఎంతకాలం బట్టి ఇతను మీ పోషణకి హెల్ప్ చేస్తున్నాడమ్మా? 1 year అవుతుంది సార్. 1 year బట్టి. మీ పిల్లలకి చెప్పి ఎంతకాలం అయింది ఇలా సో కాల్డ్ ఫాదర్ ని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పి? 6 months అవుతుంది. 6 months. మీకు తెలిసి 6 months అన్నమాట. తెలిసి 6 months. అతను ఎంకరేజ్ చేయకపోయినా, ఇంకొక క్వశ్చన్ తర్వాత నువ్వు కంటిన్యూ చేద్ది కానీ, అతను ఎంకరేజ్ చేయకపోయినా మీరు పెళ్లికి ఎందుకు ఎంకరేజ్ చేయలేదు అతన్ని?
ఉంచుకుంటాను, చూసుకుంటాను, పోషణ చేస్తాననే మాటలకి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకు ఎలాగా భర్త లేడు, నీకు ఎలాగా పెళ్లి అవ్వలేదు కదా, why ముగ్గురు don't- పిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళ పెళ్లి ఇంట్లో వాళ్ళు చేసుకుంటా అంటే ఒప్పుకోరు కదా ఎవరి ఇంట్లో. అయ్యో భగవంతుడా. నీ అట్లా అని వర్షన్ చెప్పేసి బాగానే ఉంది ఉన్నంతలో. కరెక్ట్ వాళ్ళ ఇంట్లో వర్కింగ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా ముగ్గురు అంత సార్, వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి మేబీ యాక్సెప్ట్. ఏంటమ్మా? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా సార్. రైట్ ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓకే నాన్న, సరే ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? అంటే వాళ్ళు మా హస్బెండ్ పైన అంటే ఇతని పైన అన్ని నిందలేస్తున్నారు. ఏమని? ఈయన మంచోడు కాదు, మా పైన చేయలేస్తున్నాడు నువ్వు లేనప్పుడు. నిందని ఎలా ప్రూవ్ చేశారు? ఒక నిమిషం అమ్మా, నిందని ఎలా ప్రూవ్ చేశారు మీరు? పిల్లలు నేను చూస్తున్నాను కదా సార్ ఇప్పుడు 1 year నుంచి. మేడం అతను one మీరు year వాళ్ళ ఇంటికి వెళ్తారా, ఆయన మీ ఇంటికి వస్తాడా? నేనే వాళ్ళ ఇంటికి కదా. వెళ్తాను ఎప్పుడైనా. నువ్వు లేనప్పుడు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? ముగ్గురు నేను ఆడపిల్లలు. ఉన్నానేమో అనేసి వచ్చాడు. అమ్మా, ఒక్క అతను- నిమిషం అమ్మా, నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా ఆయన నీ మీద చేసాడా, నువ్వు ఆయన మీద చేసావా చెప్పు. అతను ఇంకా నా మరి పరిస్థితి అది కూడా ఎప్పుడన్నా- నమ్మాలి కదా, కూతురు మాటలు నమ్మాలి కదా నువ్వు. కదమ్మా, నమ్మాలి అతన్ని మేడం. ఒక్కసారి అమ్మా, అతను 1 year బట్టి చూస్తున్నావు, పిల్లల్ని ఎంతకాలం బట్టి చూసావు? 2 years నుంచి చూస్తుంది ఆయన. పిల్లల్ని 1 year నుంచి 23 years బట్టి చూస్తున్నావుగా. 22 years, పెద్ద అమ్మాయికి 22, ఆ అమ్మాయికి 20, 18. అంటే సార్ ఇప్పుడు ఈ వాళ్ళకి నేను ఎక్స్పీరియన్స్ కంటే ఆ చెప్పేది ఎక్స్పీరియన్స్ కి ఎక్కువ మార్కులు వేసావా? నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లే. ఒక సిచ్యువేషన్ లో వాళ్ళకి నచ్చక అట్లా చెప్తున్నారేమో నేను అనుకున్నాను మేడం. ఓకే, అట్లా అలా ఎన్నిసార్లు చెప్పారు ఈ 6 months లో నీకు? 3 times చెప్పి ఆయన ఎన్నిసార్లు వచ్చాడు ఇంటికి? 3 times అమ్మా, నాన్న, ఇప్పుడు మీరు చెప్పాలి. ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత పోషణ నిమిత్తం చూసినా, జస్ట్ అవుట్ ఆఫ్ ది వే ప్రేక్షకులు, ఒక్క నిమిషం తల్లి, ప్రేక్షకుల గురించి నేను చెప్తున్నాను. ఓకే ఇలాంటి కేసు సినారియోస్ నా దగ్గరికి, రమ్య మేడం దగ్గరికి చాలా వస్తాయి. ఓకే సార్. సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా, ఇంట్లో ఆల్రెడీ ఎదుగున్నటువంటి పిల్లలు ఉన్నారు అని అంటే కనుక కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు వచ్చి నా రూమ్ వరకు వచ్చి కాబోయేటటువంటి తండ్రి మీద ఇలాంటి సందర్భాల్లోనే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాదనకు దిగుతారు. తల్లి అంటది లేదండి మంచోడండి నేను చూశాను అంటది. పిల్లలు అంటారు వద్దండి ఇంకో విధంగా చూస్తున్నాడు అంటే, ఇంకోటి చేసి ఉండకపోవచ్చు కానీ ఇంకో విధంగా చూస్తున్నాడు. నేను ఆ పేరెంట్కి, ఆ తల్లికి ప్రధానంగా ఏమని చెప్తానంటే, అందరినీ బయటికి పంపించేసి, అమ్మ నీకు ఆ వ్యక్తికి 99 మార్కులు వేసినా, నీ పిల్లలు వచ్చి ఒక్క -మార్క్ వేసినా దయచేసి పిల్లల మాట వినండి అని చెప్తా. మరి మీ దాంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే సార్. మేడం మీరేదో అడుగుతున్నారు. నాన్న, ఇప్పటికి ఎన్నిసార్లు ఇంటికి వచ్చాడు? వచ్చిన ప్రతిసారి అట్లా మిస్బిహేవ్ చేశాడా? వచ్చిన ప్రతిసారి అయితే మేము లేము మ్యామ్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా చెల్లి ఉంది ఇంట్లో. ఒకతే ఆ పిల్ల, ఈ పిల్ల, మా చెల్లి మీ మా చెల్లి ఒక్కటే ఇంట్లో ఉంది. తనతో లైక్ బీర్స్ డ్రింక్స్ అలా తెప్పించుకుంటా ఉన్నాడు ఎవరిని? మా చెల్లితో మ్యామ్. ఆ. సో అది నాకు నచ్చలేదు. మా చెల్లి ఏంటి అక్కడ ఏం జరిగింది ఆ రోజు అని అంటే నాకు చెప్పలేదు. ఆ తర్వాత చేస్తూ కూడా స్టఫ్ కి నాకు ఏమైనా చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ ఏమైనా వండి అన్ని పెడతావా? మా అక్కతోనే ఎందుకమ్మా అలా అబద్ధాలు చెప్తారు? అరే, అలా చెప్పనివ్వండి. లేదు తమ్ముడు. అలా కాదు మేడం, నేను అన్ని చూసుకుంటున్నా మేడం. కొన్ని చికెన్ కాదు మటన్, అయ్యా, చికెన్ చూసుకుంటున్నాం, కాదు బాగానే మటన్. ఉన్నాయి మరి. అంటే ఎందుకు ఆడపిల్లలు ఎందుకు అబద్ధాలు ఆడతారు చెప్పండి. మళ్ళా మా చెల్లి చెప్పిన తర్వాత మేము ఒక రోజు నేను మా అక్క ఇద్దరు ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉన్నప్పటికీ వచ్చేసిన తర్వాత మా అక్క మీద చేతులు వేయడం, చేతులు ఇలా 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 నెమలటం చేశాడు. అది చూసి మాకు యాక్సెప్ట్ చేయడానికి మాకు అస్సలు నచ్చలేదు మ్యామ్. చెయ్యి వెనక్కి తిప్పేవలసింది. సరే. ఇంకా అతను మీ అమ్మ లేదా అప్పుడు? మా అమ్మ లేదు. మీ అమ్మ లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఉందేమో అనుకుని వచ్చారని. సరే, మీకు ఫోన్లు ఉన్నాయి కదా, మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి కదా. మీరు అమ్మ చెప్పినా ఆమె నమ్మదు Right. మ్యామ్. చెప్పినా చెయ్యి వేయడం గురించి పక్కన అమ్మ ఎట్లా వచ్చాడు మీ ఫ్రెండ్ అని చెప్పాం మ్యామ్, చాలా సార్లు చెప్పాము కానీ మా మాట మా ఇలా సుమారుగా, వినట్లేదు మా అమ్మ. సారీ అమ్మ, నీ పేరు సుష్మిత అమ్మ. Yes, sir. ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు ఇలాంటి సంఘటన? 4 times అలా 5 times ఇంటిమేట్ చేసి కంప్లైంట్ చేశాను సార్ అతను మీద. ఆమె నమ్మట్లేదు సార్ ఆయన. ఆవిడ ఇప్పుడు మా ముందే నమ్మట్లేదు. తర్వాత ఆవిడకి సంగతి. బుర్ర ఇక్కడ పని దాకా చేయట్లేదు వచ్చినా అని కూడా ఆవిడ చల్లను ఇంకా మేము చెప్పినప్పటికీ అతను మంచోడు అని మమ్మల్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడేది సార్ మా అమ్మ. ఆవిడకు ఓన్లీ పోషణ సరే, డబ్బులు ఇప్పటికి ఇవే మీరు కనిపిస్తాయి. మీ ఆవిడ లేనప్పుడు వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళినప్పుడు ఏం చేశారు? 3 times వెళ్ళాను మేడం. వాళ్ళ నీడ్స్ ఏమైనా కావాలంటే అవి చూసుకొని ఏ నీ వచ్చేసాను. బొంద వాళ్ళ నీడ్స్? ఆవిడకి సారీ, నువ్వు ఆవిడకి ఇస్తే సరిపోయేది కదా. నువ్వు లేనప్పుడు వాళ్ళు నీడ్స్. బతికారా బాబు? నువ్వు లేనప్పుడు కూడా బతికారు. నువ్వు లేనప్పుడు కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకున్నావు. ఏంటి నువ్వు కొత్తగా వచ్చి చూసే నీడ్స్? మీ అమ్మతో పాటు మిమ్మల్ని కూడా చక్కగా చూసుకుంటామని చెప్పి ఏం చెప్పారు. చూసుకోవటం అంటే ఏంటి? చూసుకున్న దృష్టి అదే. తప్పక నాన్న అని పిలవాల్సి వచ్చింది మ్యామ్ ఆ సిచ్యువేషన్ లో. ఏ నాన్నమ్మా మీ అంటే చేతులు నానా అని ప్రేమగా దగ్గరకు వచ్చాడా లేకపోతే ఇంకో ఉద్దేశంతో వచ్చాడా? ఫస్ట్ మేము నమ్మాము మ్యామ్. మా అమ్మ చెప్పిన తర్వాత మేము నమ్మాము. Okay. నమ్మిన తర్వాత ఒక 3 days 4 days బానే ఉంది. ఆ తర్వాత తన బిహేవియర్ మాకు ఏ మాత్రం నచ్చలేదు మ్యామ్. మీకు ఎక్కడో డౌట్ కొడతానే ఉంది. ఈడు నానా అని చెప్తున్నాడే గానీ చెయ్యేసే విధానం ముగ్గురికి తేడాగా ఏగమ్మా? ఉంది. మీ ముగ్గురు ఒపీనియన్ ఒకటేనా? మా ముగ్గురు ఒపీనియన్ దిస్ ఒకటే గై ఇస్ ఎ క్యారెక్టర్లెస్ ఫెలో.
ఓకే సార్ పెద్ద కూతురు ఉంది చూసారా సార్, ఆమె అయితే తన ఎంజాయ్మెంట్ల కోసం నేను అడ్డొస్తున్నానని వీళ్ళంతా వచ్చి బాగా తిరుగుతారండి. అవన్నీ మీకు ఎందుకండి? అవును మేడం, వాళ్ళు తిరుగుతూ ఉంటారు మేడం, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతారు మేడం. పబ్లిక్ వాళ్ళకి నేనే ఇస్తాను వాళ్ళ ముగ్గురు ఎంజాయ్మెంట్. పబ్లిక్ తిరుగుతున్నారని ఇప్పుడు ఆయన వెళ్ళి పబ్లకి చెక్ తిరుగుతాడు, చేసుకోవాలి వాళ్ళ డ్రెస్లకి ఇతనే డబ్బులు ఇస్తాడు. దేవుడు అండి ఇతను. అమ్మా, అతను దేవుడు, నువ్వు దెయ్యమా? నువ్వు దెయ్యం. వాళ్ళకి ఇప్పుడు నేను దయ్యంలా ఏం కనిపిస్తున్నాను మాట్లాడుతున్నా? సార్ నేను. అమ్మా, ముగ్గురు ఈ 6 నెలల్లో వాళ్ళ అవసరాలకు ఒక్క అన్ని నిమిషం ఎక్కడి నుంచి తల్లి, ఇస్తారు మేడం? మీ పిల్లలు పబ్స్ కి వెళ్తారు, పబ్స్ కి ఆయన డబ్బులు ఇస్తాడు. వాళ్ళ రీఛార్జ్లు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళు వేసుకున్న రీఛార్జ్లు, తిండి గురించే కదా నువ్వు ఇంత కొనిచ్చిండు మేడం. నువ్వు అందుకే కదమ్మా ఆయనతో ఉంటున్నావు. ఉంటున్నాడు. అందుకే మేమంతా నోరు మూసుకున్నది. అందుకే ఓ కుటుంబాన్ని, ఓ పిల్లలకి తిండి పెడుతుందిరా బాబు, త్యాగం చేసేసింది శరీరాన్ని అని మేమేదో మాట్లాడుతున్నాం. చెయ్యేసి హక్కు అతను ఏ ఎవరిచ్చాడమ్మా? విధంగా ఇస్తున్నారో మాకు తెలియదు మ్యామ్, కానీ మా అమ్మ ఇచ్చిన మనీతో మేము ఎంజాయ్ చేసాం అనే ఫీలింగ్ తోనే ఉన్నాం అరే మీరు ఇప్పటి వరకు మేము. ఒక్క నిమిషం నాన్న, బంగారు. మీరు ఎదిగిన పిల్లలు, చదువుకున్న పిల్లలు, అమ్మ ఇంత మా మీద ఎందుకు పోస్తున్నాడని మినిమం అడగరమ్మా మీరు? మీ అమ్మ మీరు డెసిషన్ తీసుకున్నది దేనికి? ఇల్లు గడవట్లా, స్కూల్ ఫీజులో, లేకపోతే కెరియర్ కోసం అని కదా. పబ్బలకి, వీటికి, వాటికి, కాస్ట్లీ డ్రెస్సులకి, ఫోన్లకి తిరిగారా మీరు? ఏం అవసరం? కల్పించి ఎప్పుడు చెప్తున్నాడు ఒకసారి మేడం సార్, అసలు. ఎప్పుడు వెళ్ళారా? monthly once అలా వెళ్ళాం కానీ మంత్లీ వన్సా? మీ వెచ్చలవిడి ఖర్చులకి ఈవిడ ఒకరిని ట్రాప్ చేసిందని కూడా నేను మాట్లాడవచ్చుగా. మరి మీ డబ్బులు, మీకు ఉత్తరే డబ్బులు ఇస్తున్నప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? తేరగా దొరికారు ఒకదాని తర్వాత ఒకటి డబ్బులు పడేస్తే వీళ్ళందరూ మీద పడతారు. ఆ ట్రైలే వేస్తున్నారుగా. ఊరికే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తాయి అసలు కష్టపడకుండా? వాట్ ఈస్ ద లాజిక్ అమ్మ? ఇక్కడ లాజిక్ ఏంటి? పిల్లలు పబ్కి వెళ్ళారు, క్లబ్కి వెళ్ళారు, ఓకే, నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పు, వాళ్ళకి నేర్పరితనం నేర్పించు, దారిలో పెట్టుకో, అంతవరకు ఓకే. కానీ పబ్బులకి వెళ్ళారు కాబట్టి పిల్లలు చెడ్డోళ్ళు, పబ్బులకి వెళ్ళే స్థాయికి అతను పోషించాడు కాబట్టి అతను మంచోడని దేవుడని బిరుదెలా ఇస్తాం మా లేదు మనిషికి? సార్, నేను ఇతనితో ఉంటున్నా, ఇట్లా మనకి అవసరాలకి ఇట్లా ఉంటాడు అని చెప్పినప్పుడు నేను వాళ్ళ పర్మిషన్ తీసుకున్నా సార్. మరి వాళ్ళ లవర్ తో వెళ్ళినప్పుడు, పబ్లకి వెళ్ళినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు సార్? లేదు సార్, మాకు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు కల్పించి చెప్తున్నారు. పబ్కి వెళ్తాం, అది మాత్రం నిజం, కానీ మాకు లవర్స్ ఉన్నారు అనేది అన్ని అబద్ధం సార్. కల్పించి చెప్తున్నారు. ఏంటి అవసరం ఏంటి? అంతలాగా పుట్టించి కథ సృష్టించి మిమ్మల్ని విడగొట్టే అంత అవసరం ఉంది? వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకున్నారా? నాన్న ఓకే అని చెప్పి ఒప్పుకున్నారా వాళ్ళు? ఒప్పుకున్నారు సార్. మరి ఇప్పుడు కథ అల్లవలసిన అవసరం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వాళ్ళ లవర్ తో పోదామని చూస్తున్నారు సార్. అలా కాదు, ఒక నిమిషం నాన్న. మీరు పెళ్లి చేయలేవు, నువ్వు పెళ్లి చేయలేవు, ఆయనకి అర్హత లేదు పెళ్లి చేసే అంత. నువ్వు పెళ్లి చేయలేవు, ఆ అమ్మాయి మేజరు, ఆ అమ్మాయి మేజరు, వాళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్తారు. అయితే ఏంటి? వాళ్ళకి ఒక కుటుంబం కావాలనుకున్నారు, వెళ్తారు. అయితే ఏంటి? అదే అతనికి వీళ్ళ డబ్బులు ఎందుకు మనం? మేము ఇప్పుడు అవసరం లేనప్పుడు ఆగస్ట్ డబ్బులు నువ్వు ఎందుకు? కదా సినిమా చూపెట్టింది. ఒక తల్లి పిల్లల గురించి ఇలా చెప్తూ ఉంటే రెండు నిజంగా వైపులా ఏం అలాగే మాట్లాడాలో ఉంది నాకు అర్థం పంచాయతీ. కావట్లా. పిల్లలు కూడా నానా, ఇప్పుడు మీ మమ్మీ ఏం వర్క్ చేయనప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ పొజిషన్ ఏంటి? మీ నాన్న ఒక ఆటో డ్రైవర్ అన్నారు కదా, మరి అప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడు మీరు అలాగే పబ్లిక్ ఇవన్నీ తిరిగారా? మరి మీరు అదే కదా మెయింటైన్ చేయాలి. మీ అమ్మ ఆ స్టెప్ ఎందుకు తీసుకుంది? మీకు తిండి పెడతాం, మీకు చదువు కోసం అని తీసుకుంది, తిండి కూడా ఏదో ఒకటి తిని బతకొచ్చు. మరి మీరు అవన్నీ ఎందుకు చేశారు? ఏదో ఒక ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళేందుకు మాత్రం అన్ని సార్లు పదే చెప్తా ఉంటారు మేడం. అమ్మ, అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది తల్లి మీకు? నాకు అర్థం కాల. ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు ఒక చోటుకి వెళ్తూ అట్లా వెళ్తారు. వెళ్ళొద్దని నేను అనట్లు, అది వాళ్ళ పర్సనల్. మీ లైఫ్ స్టైల్ అది సెట్ కాదు కదమ్మా. మేము ఒప్పుకుంటాం, కానీ ఒకసారి వెళ్ళాం మ్యామ్. అరే ఒక్కసారి ఎందుకు వెళ్ళాలి? ఒక్కసారైనా? ఒక్కసారి తాగాం మేడం, ఒకసారి కాల్చాం మేడం, ఒక్కసారి పబ్బు మేడం. సరే, మాకు మీ లవర్ అవసరం కాదు కదా అది, మీ అవసరం కాదు కదా. మీ అవసరం ఏంటి? సరే, తప్పు అని పొలం అని చెప్పట్లేదమ్మా. మాట్లాడకండి. పబ్కి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, కానీ మీ పొజిషన్ ఏంటి? ఏ పరిస్థితిలో ఉన్నారు? మీ అమ్మ ఏ పని చేసి మీ చదువుల కోసం, మీ తిండి కోసం ఇంటర్నెట్ కడుతుందనే మినిమం జ్ఞానం ఉండాలిగా. మీరేం పసిపిల్లలు కాదు కదా అర్థం చేసుకోకుండా ఉండడానికి. 18 ఆల్మోస్ట్ అన్ని తెలుసు, 22, 24 ఏంటి? ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. మీ అమ్మ ఇంకా హౌస్ కీపింగ్ వెళ్తుంది అంటుంది, మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? ఉత్తినే డబ్బులు హౌస్ కీపింగ్ చేసుకుంటే తీసుకున్నారు, మీరు కూడా ఇష్టం చదువుకోవచ్చు కదా. మీరు అలాంటి పనులు చేయాలి, కానీ డబ్బులు తీసుకొని పబ్లిక్ వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడు తల్లి మీ మీద అంటుంది, మీరేమో ఈ పనులు చేస్తున్నారు. నాకు ఇక్కడ అర్థం కావట్లా. యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా కూడా 8 years నుంచి నేను చేసుకుంటూ వస్తే ఈ రోజు నా మీద ఇట్లా అమ్మ, మాట్లాడుతున్నారు. నీ మీద ఏం మాట్లాడాలి? ఎవరైతే బా, బా. తీసుకొచ్చావో వాడి గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఒక్క మేడం, దాంట్లో అనవసరంగా నా మీద నిందలేస్తున్నారు. బాబు, నీకు అసలు నా ఇది గురించి పాత్రే అమ్మాయి లేదు. తెలుసు తమ్ముడు, మేడం, కావాలంటే తను ఏ అడగండి తమ్ముడు, మేడం. నీకు మీ అసలు- ఇద్దరు ఏడిస్తే సరిపోయేది కదా, వాళ్ళ మీద ఏమే? ఊసిరి పోసుకుంటారు. చెప్పవే? గడిగుడ్డి చెప్తారులే కానీ నీకు అసలు పాత్రే లేదు. సార్, నువ్వు అసలు నీ పాత్రే లేదు. నువ్వు ఆ పిల్లల వైపు ఎప్పుడైతే దూసుకుని వెళ్ళావో అప్పుడే నీకు రెస్పెక్ట్ పోయింది. నీకు 4 తన్నేవాళ్ళు లేకపోవటం నువ్వు ఇక్కడ బతికి బట్ట కట్టావు. అమ్మ ఒక్కటమ్మా, ఇవన్నీ ఒక ఎత్తు. నేను ఊడిసాను, తుడిసాను, పెంచాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక తల్లిగా నువ్వు ఏ పరీక్షలో గెలవాలో ఆ పరీక్షలో ఓడిపోయావు నువ్వు. ఆ పిల్లలకి ఉండమ్మా, ఆ పిల్లలకి డబ్బు, సుఖాన్ని, సంతోషాన్ని చూపెట్టావు, అది వేరే విషయం.
ఓకే వాళ్ళు విచ్చలవిడిగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్ పిల్లలు ఇప్పుడు వరకు కనిపించినటువంటి సుఖం సంతోషం డబ్బులు కనిపించగానే వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు, మనం కూడా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చేశారు అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్లు అసాసినేట్ చేసేస్తాను. నువ్వు ఈరోజు వాళ్ళు ఏదో ఆశపడ్డారు, కక్కుతుపడ్డారు. ఇప్పుడు యాక్టింగ్ ఏంటంటే ఆ డబ్బుల గురించే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఇతను లేపేసి డబ్బులు కాజేసి వెళ్ళిపోదాం అని చెప్పి, అమ్మ నువ్వే పెంచావు అమ్మ 23 సంవత్సరాల పాటు ఈ పిల్లల్ని, నాకు నమ్మకంగా అనిపించట్లే. నేనే మా పెంచాను నాన్న సార్. ఉన్నంతసేపు ఇంత కష్టం మాకు తెలియలేదు సార్. అస్సలు తెలియలేదు. అమ్మ ఒక్కటి, ఈ రోజు నువ్వు ఏమన్నా ఆ పిల్లలు తిరుగుతున్నారన్నా ఏమన్నా, ఒక్క అంశం దగ్గర మొత్తం నీ మార్కులన్నీ పోయినాయి. ఒక్క అంశం దగ్గర నీ మొత్తం మార్కులన్నీ పోయినాయి. సంవత్సరం క్రితం వచ్చినటువంటి 2 కొమ్ముల్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుగా వచ్చినటువంటి చెవులు ఉన్నాయి చూడు, అవి నెగ్లెక్ట్ చేస్తున్నావు చూడు, అయిపోయింది. అతనితో పాటు ఉండు, ఎందుకంటే కనుక అతన్ని దేవుడు అన్నావు, రాముడు అన్నావు, భీముడు అన్నావు, ఏదో అన్నావు, కానీ పిల్లలు కాకుండా చేసేసుకున్నావు కదమ్మా. వాళ్ళు ఇప్పుడు తల్లి ఆయన ఆపమని బిడ్డ ఎక్కడ పోయిందమ్మా? వెళ్ళిపోయి తండ్రి అమ్మాయి లేడు, బాధ్యత ఉన్నది తల్లి తల్లి కదా. ఒక్కదానివి, 3 పిల్లలు, రేపటి వాళ్ళ పెళ్లిళ్ళు డెలివరీ ఇదంతా చూసుకోవాల్సింది నువ్వు. ఇప్పుడు నువ్వు కూడా వేరే వాళ్ళకి బిహేవ్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఎవరితో వాళ్ళే వెళ్ళిపోతాం అంటున్నారంట ఇప్పుడు. ఏమ్మా మీరు బయటకు వెళ్ళిపోయి మీరు బతకగలరా? మీ ముగ్గురు బతకగలరా వీళ్ళ డబ్బులు లేకుండా? బతుకుతారా? ఒక్కసారి కొంచెం ఒక్కసారి సైడ్కి రండి. ఎందుకు ఒకటి చెప్పాలి మేడం. చెప్పమ్మా. ఇక్కడ ఏం పర్వాలేదు చెప్పు. ఎవరో ఒకళ్ళు చెప్తే కాదుగా, ముగ్గురు జడ్జెస్ ఉన్నాం ఇక్కడ. ఎవరైనా రండి మేడం, అరే? ఒకసారి సైడ్కి రండి వెళ్ళండి మేడం. ఓకే మేడం. మేడం ఒక్కసారి రండి ప్లీజ్ మేడం, ఒకటి చెప్పాలి మీతో. రండి మేడం మీకు దండం పెడతా మేడం, కాలు పట్టుకుంటా మేడం. నా పిల్లల వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయి మేడం, అన్ని వీడియోలు అన్ని సోషల్ మీడియాలో పెడతానన్నాడు మేడం, అందుకే నేను చెప్పలేకపోతున్నాను మేడం. ప్లీజ్ అక్కడ మేడం సార్ ఉన్నారు, అక్కడ ఆయన చెప్పాను అనుకో, నా పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో తీస్తారు అక్కడ సోషల్ మీడియాలో పెడతానన్నాడు మేడం. చూడండి మేడం, చూడండి మేడం. ఇక్కడ వరకు వచ్చారు కదా, మాట్లాడతాం రండి. ఆ పిల్లల న్యూడ్ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయంట అబ్బాయి ఫోన్ లో. నాన్న మీరు ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, ఇది అంత సీక్రెట్ గా చెప్పే విషయం కూడా కాదు, కానీ ఇక్కడ నువ్వు ఓపెన్ గా చెప్పుంటే అలా తీసుకెళ్ళి అలా అరెస్ట్ చేయిస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వు భయపడకుండా ధైర్యంగా పోరాడాల్సిన ఒక వ్యక్తివి ఈ రోజున. నేను అప్పటి నుంచి ఒక తల్లి ఏంటి పిల్లలు చెప్పినా వినకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటని నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, కడుపులో దేవేస్తుంది నాకు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని మీరు ఆ విషయం నమ్మాలి చెప్పిన కదా. వెంటనే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు మమ్మల్ని నమ్మాలి. నమ్మితే కొన్ని లక్షల మంది ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు నీ వెనకాల ఉంటారు. ఇదే కదా తల్లి మేము మొత్తుకుంటున్నాము. ఏరా ఏమంటావు ఒక దెబ్బ? ఎందుకు సార్? ఎందుకా? నీ ఫోన్ ఇటీ. ఎందుకు నీ ఫోన్ బాబు. అయిపోయింది ఆడి చరిత్ర. వేషాలు వేస్తున్నావా? ఎక్కడికి వచ్చావు తెలుసా? కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తాము, కోర్టులో చూసుకుందాం. దేనికి మేడం? నీకు తెలుసు. నీకు ఇది వీడియోస్ తీస్తాము, నిన్ను పబ్లిక్ పెడతాము, నీ వీడియోస్ అప్పుడు చూద్దాం. నా పిల్లల వీడియోస్ అన్ని ఉన్నాయి ఎవరు మేడం. తీశారు? చాలా ఏం మాట్లాడాల్సింది లేదు. ఇక్కడ మా ముగ్గురితో పాటు కొన్ని కోట్ల మంది నీ వెనకాల ఉంటారు తల్లి. కాలు చేయి ఇది నువ్వు మాట్లాడాలి. నేను ఇది చెప్పకపోతే వాళ్ళ వీడియోస్ అన్ని నోటెల్ చెప్పమ్మా, పర్లేదు పబ్లిక్ గా చెప్పు, అందరు ఎదుర్కొంటే చెప్పు, సభ్య సమాజం ఎదుర్కొంటే చెప్పు, ఎంత గొప్ప తల్లివో నువ్వు. నీ గురించి మేము అపార్థం చేసుకున్నాం ఇప్పుడు వరకు. చెప్పమ్మా చెప్పే. కూర్చో, జరగండి, అమ్మాయి కూర్చుంటుంది. నా పిల్లల కలుపుకోండి, వీడియోస్ చేసి బయట కలుపుకోండి. పెడతా, సోషల్ మీడియాలో పెడతాను బెదిరించింది మేడం, అట్లా చేసి చెప్పకపోతే. కలుపుకోండి. ఏనానా అతను దేవుడు గోంగూర జీలకర్ర అంటున్నావు, ఎంత వరకు చెప్పు? మేము ఎక్కడన్నా నమ్ముతాం చెప్పమ్మా. ఇట్లాంటి మాటలు? కాదు మేడం, మరి నా పిల్లల వీడియోస్ ఆయన ఫోన్ లో ఉన్నాయి, నేను నిజం చెప్పాను అనుకో, అవన్నీ సోషల్ కాదు, మీడియాలో దరిద్రుడు కదా, ఎప్పటి ఫోన్ నుంచి బ్లాక్ చేస్తున్నాడంట? చేసుకున్నాం కదా, ఫోన్ తీసుకున్నాం కదా, సరే ధైర్యంగా మాట్లాడి. ఎప్పటి నుంచి చేస్తున్నా అంటే వీడియోస్? నేను లేనప్పుడు వచ్చాడు కదా సార్, వీళ్ళ పిల్లలు బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీశాడు, అలా రూమ్ లో ఫోన్ పెట్టి వీడియో తీశాడు. నేను చెప్పాను అనుకో, అవన్నీ బయట పెడతాను. పిల్ల చేత మందు తెప్పించుకోవటం, చికెన్ తెప్పించుకోవటం, ఆయన ఒంటి మీద నిజాలేనా? చేతులు వేయటం, ఇవన్నీ నిజాలేనా? నిజాలే మేడం, పరమ దుర్మార్గుడు. నేను నమ్మి మోసపోయినా, నా పిల్లల కోసం అని నేను నమ్మి మోసపోయినా. మీ అమ్మని అపార్థం చేసుకున్నారు కదా, మరి మీ అమ్మ ఎందుకు అలా మాట్లాడిందో అర్థమైందా? అర్థమైంది. మిమ్మల్ని సేవ్ చేయడానికి మీ క్యారెక్టర్ ఎక్కడ పోతుందో అని బిక్కుబిక్కుమని ఆయన ఫోన్ ఎప్పుడైనా దొరికిద్దా అని చూస్తుంది. ఇప్పుడు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం కదా. ఏమయ్యా ఫోన్ తీయమంటావా? ఏం చేసావు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి? తీశాను మేడం. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఒక్కడ పీకుతా కేసు పెడతారా? ఏం మాట్లాడుతున్నావు? జైలు వేస్తారా? అయ్యండి. ఏంటి వాగేది? ఇష్టం ఉంటే ఉండమని లేకపోతే లేదు, ఇష్టం ఉంటే ఉండమని లేకపోతే లేదు.
వీడియోలు ఆల్రెడీ షేర్ చేసావా నిజం చెప్పు. ఎవరికి షేర్ చేయలేదు సార్. నీ ఫోన్ లోనే ఉన్నాయా? ఎవరికైనా ఆల్రెడీ షేర్ చేసావా? నేను షేర్ చేయలేదు సార్ ఎవరికి. కావాలంటే ఎంత ఫోన్ లో సిగ్గులేదా నీకు? ఎక్కడి నుంచి బయటకు ఎలా వెళ్తావు చూస్తాం. ఏంటి వాగేది? వచ్చావు బోన్లోకి, పులి బోన్లోకి సచ్చినట్టు నువ్వు. పిల్లలు వీడియోలు తీస్తావా? వీడియోలు తీయడం ఒకటి, ఇక్కడ మనం ఉన్నామని తెలిసి ఎంత డేర్ గా మాట్లాడుతున్నాడు. ఎవరు ఏం చేయలేదు నన్ను, నువ్వేం వాడు క్రానిక్ అఫెండర్ అమ్మా. వాడు ఎంతమంది జైల్లో వేస్తారా అంట. అంటే దాని పవర్ ఏంటి? అలా వీడియోలు తీస్తే పనిష్మెంట్ ఎంత సీరియస్ గా ఉంటది అనేది మేడం ఈయనకి రుచి చూపించాల్సి. క్రానిక్ అఫెండర్ మేడం. చాలా మందికి తీసుంటాడు, చాలా చోట్ల అమ్మ ఉంటాడు. అవ్వలేదు. వాళ్ళ అమ్మ నెంబర్ ఏమైనా ఉందా? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు మేడం, ఫోన్ లో ఒకడే ఉంటాడు. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. బతికి ఉన్నాడుగా. అమ్మ నాన్న ఎవరొకళ్ళు ఉంటారు. డీటెయిల్స్ కూడా మాకు ఏం తెలియదు. ఫోన్ లో మేము తీసి మాట్లాడతాం. మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. చంచాగాడు వాడు మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోతాడు. మీరు మీ ఐకమత్యం ఏదైతే ఉందో, మీ ఐకమత్యం ఎప్పటికీ డైల్యూట్ అవ్వకూడదమ్మా. ఈ తల్లి కూతుర్ల బంధం ఏదైతే ఉందో కలకాల నిలబడేది ఇదే. నేను నా పిల్లలే ఉంటాం సార్. నా పిల్లలు నాకు కావాలి సార్. వాడేవాడమ్మా పానకంలో పొడుగా. వాడేం చేస్తాడు? ఏ కష్టం మొత్తం ఇక్కడ ఉన్న పవర్ అడిగి తెలియదు. ఏనా కాస్త డబ్బులో మీరంతా అంతే మేడం. చిన్న చిన్న మిస్టేక్స్ తో మీకు మీరే అనుమానం చేసుకున్నారు. ఎంత ఒక వ్యక్తి డబ్బు ఇచ్చి మీ నలుగురు జీవితాలతో ఆడుకున్నారు. అదృష్టం ఏంటంటే చేతుల దాకా వీడియోల దాకా ఆగినాయి. ఇంతే. నువ్వు రావాలి కదా తల్లి. ఆ పిల్లలు డేర్ స్టెప్ వేసి మా దాకా వచ్చారు. నువ్వు కదా రావాల్సింది. అక్కడ వీడియోలు ఉన్నాయి కదా మేడం, ఎట్లా రావాలి నేను? కనీసం అదే దీనికే మాట్లాడదాం. ఓకే సార్. కోమలత గారు. అమ్మా కోమలత, సార్ ఇలాంటి డాష్ గాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అల్లరి చిల్లరగా ఉన్నారు. ఓకే, ఏం జరుగుతున్నాయి, ఎటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి, ఎంత దారుణాలు జరుగుతున్నాయి సభ్య సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న 5 రోజులు బట్టి మేడం వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా న్యూస్ ఎక్కువ ఫాలో అవ్వలేదు, కానీ రాజస్థాన్లో అతి దారుణం ఒక 13 సంవత్సరాల ఆడపిల్లని 32 మంది క్రూర మృగాలు పగలనక రాత్రి అనక ఆ అమ్మాయిని ఇది చేసి ఈరోజు ఆ అమ్మాయి చనిపోయిందో చావు బ్రతుకుల మధ్య ఉందో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఏంటంటే, ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, వీటన్నిటికీ ఉన్నటువంటి పునాదే ఇటువంటి వ్యవహారం, ఇటువంటి ఆలోచన శైలి, ఇటువంటి వ్యక్తిత్వం. నన్ను కూడా అలానే లొంగి తీసుకున్నాడు సార్. అమ్మ వద్దమ్మా, నేను అదే పాయింట్కి వస్తున్నాను. రాజస్థాన్ లాంటి ఒక ఊర్లో, ఒక మారుమూల ప్రాంతంలో, ఒక 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో 32 మంది దుర్మార్గులు ఉన్నారు అంటే కనుక మొత్తం దేశం మొత్తం మీద ఒక శాంపుల్ కింద 32 మందిని తీసుకుంటే ఇన్ని కోట్ల జనాభాలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో ఒక చిన్న టీవీ ఇంటర్వ్యూ జరిగితే నన్ను అడిగారు, డాక్టర్ గారు దీనికి ట్రీట్మెంట్ ఉందంటే. ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మందికి ట్రీట్మెంట్ ఇస్తాం? ఎవరు ఎక్కడ ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు గట్టిగా మాట్లాడాలి? ఈరోజు నువ్వు బెదిరిపోయి భయపడి కోమల, నువ్వు మేడంని ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ వేదిక వేదికి వచ్చిన తర్వాత ఇంత పోరాటం జరిగేటప్పటికి నిలదీసి నీ మీద కోపడ్డాం మేము అందరూని. ఏమ్మా నువ్వేం తల్లివమ్మా, పిల్లల మీద ఇంత అఘాయిత్యం జరుగుతుంది? ఎందుకంటే ఎక్కడో చోట నాకు కొడుతుంది, తల్లి ఇలా చేయదు 22 సంవత్సరాల పాటు పెంచినటువంటి తల్లి, 1 సంవత్సరం పాటు పరిచయమైనటువంటి ఒక మగాడికి వెనకేసుకుని వచ్చి దేవుడు అనే మాట అందు, దీని వెనకాతల ఏదో స్టోరీ ఉంది అనేటటువంటిది నాకు, రమ్య మేడకి, మా ముగ్గురికి కూడా తడుతుంది. కానీ ఎంత ఇదిగా నువ్వు అతన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, మీ పిల్లలే దుర్మార్గులు, మీ పిల్లలే మీ ఇష్టం లేకుండా వాళ్ళ మీద క్లబ్బులని అబండం వేసావు, బాయ్ ఫ్రెండ్స్ అని అబండం వేసావు, వీళ్ళు వెచ్చలవిడిగా తిరుగుతారు, డబ్బులు మాయలో పడిపోయారని అబండాలు వేసేటప్పటికి ఎక్కడో చోట ఒక అనుమానం వచ్చింది. ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే కనుక శ్రీవాణి గారిని పక్కన తీసుకెళ్ళి చెవులో నువ్వేమొచ్చి వాళ్ళ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయండి, వాడి పులి అండి, వాడు ఇక్కడి నుంచి బయట పారిపోతే కనుక పబ్లిక్ అయిపోద్దండి, నా కూతురు యొక్క జీవితం సర్వనాశనం అయిపోద్దని అనుకుంటే ఎందుకు భయపడుతున్నాం మనం? ఎందుకు భయపడుతున్నాం? నిజంగా ఆ రాజస్థాన్ అనే సబ్జెక్ట్ ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకంటే కనుక, ఒక వీడియో తీసి ఆ వీడియో అతని ఫోన్లో గోప్యంగా ఉంది, అక్కడి నుంచి ప్రచురితం అవ్వలేదు, ప్రచారం జరగలేదు అనేది నువ్వు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, నీ జీవితం మీద ఉండే దాని యొక్క విలువ. లేదంటే ఏమన్నా జరుగుండేది, ఆ అమ్మాయి మీద ఏమన్నా అఘాయిత్యం జరుగుండేది వీళ్ళు లేనప్పుడు. ఈరోజు అది జరగలే. ఈరోజు 2 తప్పులు ఒక తల్లిగా, ఓకే నువ్వు పెంచినటువంటి విధానం మేము సంకోచించట్లేదు, నువ్వు పడినటువంటి కష్టాన్ని మేము సంకోచించట్లేదు, భర్తను పోగొట్టుకున్న తర్వాత 3 ఆడపిల్లల్ని ఇంత జాగ్రత్తగా నువ్వు పెంచినటువంటి విధానాన్ని కూడా మేము ఏ విధంగా తప్పుపట్టట్లేదు. కానీ ఈరోజు
ఎక్కడో చోట బ్రతుకు తెరువు గురించి బ్రతకాలి, ఈ ముగ్గురు పిల్లల్ని సాకాలి అంటే కనుక అంతకుముందు నువ్వు ఏదైతే నీ కాయ కష్టం మీద నమ్ముకున్నావు ఆ కాయ కష్టాన్ని ఇప్పటి వరకు నమ్ముకుని ఉంటే కనుక అసలు సంకోచించవలసినటువంటిది, బాధపడవలసినది ఈరోజు నీ వైపు వేలెత్తి చూపెట్టవలసిన అవసరమే లేదు. కానీ డబ్బు చేసేటటువంటి మాయ, చిన్నపాటి ఆశ చూపెట్టావు. ఏమో ఇంతకు మించినటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని నా పిల్లలకి ఇవ్వచ్చేమో, నీ గురించి కాదు, ఆ పిల్లలకి విద్యాభివృద్ధికి ఇంకొద్ది కలిగించచ్చేమో, బెటర్ అవకాశాలు రావచ్చేమో, బెటర్ ప్రపంచం రావచ్చేమో అనేటటువంటి ఒక తల్లిగా నువ్వు పడినటువంటి ఆ చిన్నపాటి కక్కుర్తి ఉంది చూడు, అది కాస్త ఆ దుర్మార్గుడు క్యాష్ చేసుకున్నాడు. ఇటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంతమంది ఇలాంటి వ్యక్తులకు కౌన్సిలింగ్ చేయాలి, ఎంతమంది ఇలాంటి వ్యక్తుల బారి నుంచి ఆడపిల్లల్ని బారిన పడకుండా కాపాడుకోవాలంటే ఇంపాసిబుల్. మన వ్యవస్థలో ఉండేటటువంటి పోలీస్ శాఖ అవనివ్వండి, లీగల్ శాఖ అవనివ్వండి, లేదంటే నాలాంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఇన్ని లక్షలు ఇటువంటి దుర్బుద్ధి ఉండేటటువంటి, ఇటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు ఎంతమందికి మనం సరిదిద్దగలం, ఎంతమంది ఇటువంటి ఆలోచన శైలిని మలుపు తిప్పగలం అంటే కనుక అది కష్టం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటూ ఉంటారు. అంటే అమ్మ ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండే, అమ్మ తల్లులు ఇలాంటి వ్యక్తులు ఉంటే కనుక పొరపాటున వాళ్ళు ఇసిరేటటువంటి బిస్కెట్కి ఆశపడద్దు, మీ ఆలోచన మీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కాపాడుకోండి, అనవసరమైనటువంటి ఆర్భాటానికి కానీ అనవసరమైనటువంటి వాటికి కక్కుర్తి పడద్దు అని మేము పదే పదే చెప్తూ ఉంటాం. అతను ఏం చేశాడు, ఆ డబ్బుల సుఖాన్ని చూపెట్టాడు, మీ ఇంటి వరకు ఎంటర్ అయ్యాడు. అక్కడి వరకు రాకూడదుగా. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో నేను లేనటువంటి సమయంలో వీడిచ్చేటటువంటి డబ్బులకి నేను ఆశపడి అక్కడ ఆ ఇంటి వరకు నేను ఎలా తలుపు తీస్తాను, ఎలాగ అక్కడి వరకు ఎంట్రీ ఇస్తాను అనేటటువంటి ప్రపంచంలో ఎవరు కూడా ఆ ఇంటిగ్రిటీ లేకపోయినా, ఆ ఇంగితం లేకపోయినా ఒక పెంచినటువంటి తల్లిగా నీకు ఉండాలి. అవును సార్, నేను తెలుసుకున్నాను. మా అమ్మ ఇన్ని రోజుల నుంచి మేము చెప్పినప్పటికీ నమ్మకపోయేసరికి మా అమ్మ కూడా మేము దేశం అయిపోయామేమో, మా అమ్మ ఇంకా మా సైడ్ రాదేమో అని చాలా భయంగా ఉంది. మేము బయటకు వెళ్ళి ఎలా బ్రతకాలనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మ మీరు ఎదిగినటువంటి ఆడపిల్లలు కాబట్టి చెప్తున్నాను, ఇంకా చిన్నపిల్లలు అయితే కనుక ఇంకో విధంగా నేను మాట్లాడేవాడిని. మీ అమ్మకి ఎంతైతే హక్కు ఉందో వాడిని తన్ని, ఓకే తన్ని ఇంకో విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టే హక్కు ఉందో మీ ముగ్గురికి కూడా అంత ఉందమ్మా. మీ ముగ్గురికి చదివేసుకున్నారు, ఒక స్థాయికి ఎదిగారు. వాడెవడు అసలు నాన్న అనేటటువంటి బిరుదు నాన్న అవ్వకముందే మీరు ఎందుకు ఇస్తారు? అలాంటి వ్యక్తి ఒకప్పుడు మీ అమ్మగారిని పెళ్లి చేసుకుని మీ ఇంట్లోకి ఎంటర్ అయినా కూడా, ప్రత్యేకంగా మీలాంటి ఆడపిల్లలు చెప్తున్నారు, అతనికి పెళ్లి అవ్వలేదు, అది వేరే సబ్జెక్టు. ఒకప్పుడు అటువంటి వ్యక్తిని మీ అమ్మగారు ముందుకెళ్ళి పెళ్లి చేసుకుని మీ ఇంట్లో తండ్రి కింద మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినా మీ ముగ్గురు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ ముగ్గురు తీసుకోవాలి. అంతలా నమ్మించారు సార్, నాన్న అని పిలిపించుకున్నారు. నాన్న అని నమ్మినా, ఇంకోటి ఏది చెప్పినా, మీ యొక్క ప్రైవేట్ ఏరియాలోకి వాడు ఎంటర్ అయినప్పుడు, మిమ్మల్ని తాకినప్పుడు, మందు సీసాలు కొని తెమ్మన్నప్పుడు, బిర్యానీ ప్యాకెట్లు బిర్యానీ వండో లేదంటే ఏవో వండమన్నప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మీ అమ్మకు ఆ బుద్ధి లేదు, మీకన్నా బుద్ధి ఉండాలి. వాడు ఆ మెట్టు నుంచి ఇంకో మెట్టు ఎక్కి మీకందరికీ తెలియకుండా మీ ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసి ఇంకొక అనర్థానికి పాల్గొనడానికి రెడీ అయ్యాడు. వాడికి ఎలాగో ఇప్పుడు పడవలసిన డోసు ఇప్పుడు పడుతుంది, చేయవలసినటువంటి ఇది చేస్తాము. ఇక్కడి నుంచి కదలేటటువంటి పరిస్థితి కూడా లేదు. పోలీసులను ఇక్కడే పిలిచి ఇక్కడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయించి పంపిస్తాం. కానీ ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆవిడ తప్పటడిగేసి క్రాస్ అయింది లిమిట్. ఆ లిమిట్ క్రాస్ అయితే కనుక ఆ సిచ్యువేషన్ అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అతను అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ని మీరు గట్టిగా అరవకుండా, ఇచ్చేయకుండా, మీరు దాన్ని తెలియకుండానే సపోర్ట్ చేశారు. ఎందుకంటే కనుక అతను పంపించినటువంటి డబ్బులతో మీరందరూ కూడా ఆశపడ్డారు, సుఖపడ్డారు. వద్దు, అలాంటి పాపిష్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ప్రధానంగా ప్రశ్నించవలసినటువంటి అంశం. మీరు అది ప్రశ్నించలేదు, వచ్చినట్టుగానే తీసేసుకున్నారు. ఏదో ఇంకో లెవెల్ ఆఫ్ లగ్జరీని అనుభవించడానికి ప్రయత్నం చేశారు. అరే ఈ లగ్జరీ ఇచ్చేటటువంటి వ్యక్తి తర్వాత మన జీవితాల్లో ఎంటర్ అయ్యి మన జీవితాలనే శాసించే స్థాయికి వెళ్తే కనుక అప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది ముగ్గురు ఆలోచించలేదు. మీ అమ్మ అసలు ఆలోచించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ఇంకా భయపడుతుంది. భయపడవలసినటువంటి అవసరం లేదమ్మా. యూ హ్యావ్ టు షౌట్ లౌడ్. అది చేసినటువంటి మొదటి తప్పు అయితే కనుక అతను ఎంకరేజ్ చేసి ఇంటి వరకు తీసుకురావటం, అతను డబ్బులు వాడుకోవటం. రెండో తప్పు ఏంటంటే, ఇంకా ఈ గుట్టు ఇంకో లెవెల్కి వెళ్ళుంటే ఏమై ఉండేది, మీరు అరవకపోవటం అనేది రెండో తప్పు. ఏదేమైనా కూడా ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఉండండి. వాడికి ఎటువంటి శిక్ష పడాలో అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. మేడం నాకు చాలా కోపం వస్తుంది మేడం, అందుకని కూల్గా ఉన్నా. ఎపిసోడ్ 2 కంటిన్యూ చేయండి పోలీస్ స్టేషన్లో. పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నిన్ను ఇవాళ అరెస్ట్ చేయించి లోపల వేయించకపోతే
చూద్దు గాని. ఏం మాట్లాడావు అక్కడ కూర్చోను నువ్వు? మేడం, అది delete ఏం చేశాను మేడం, మాట్లాడావు? తప్పైపోయింది. ఏం మాట్లాడావు నువ్వు? తప్పైపోయింది మేడం. ఏ తప్పప్పుడు delete చేసేయండి, వాళ్ళ జీవితం మేడం ఫోన్ ఇవ్వండి మేడం, నేను పోలీసుల దగ్గర తీసుకెళ్తా. పోలీస్ స్టేషన్ కెమెరామెన్ రండి. ఇవాళ ఇతను జైల్లో పెట్టేదాకా వదిలేదు నాన్న. మీ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫోన్ మా దగ్గరే ఉంది, ఒక్క వీడియో కూడా బయటకు రాదు. పద, మన టీంని పిలవండి, ఒక 10 మంది తీసుకుని వెళ్తాం. మేడం అబ్బాయి కింద సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తున్నాడు, మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది నాన్న? భయపడ్డారు కదా మీరు? ఇది మీరు చేయాల్సిన పని. అర్థమవుతుందా మీకు? ఇది థ్రెట్ బలమ్మ. మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేసేదాకా నేను వదల్లో. కింద ఏడుస్తున్నాడు, సూసైడ్ చేసుకుంటానని ఆ మెట్ల దగ్గర స్టక్ అయిపోయి కూర్చున్నాడు. మన వాళ్ళు 10 మంది ఉన్నారు అక్కడ మాట్లాడుతున్నారు. ఆ ఫోటోలు వీడియోలు డిలీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. కేసు ప్రొసీడింగ్స్ లో ఒక ఆడపిల్లకి ధైర్యం ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి ఒక బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయితే మేము మొత్తుకొని చేస్తున్నాం. రేపులు చేస్తున్నారు, వాళ్ళ టీములు తీసుకొచ్చి రేపులు చేస్తున్నారని. అసలు కొట్టేస్తారేమో అంత కోపం వస్తుంది నాకు. మేడం సారీ మేడం. ఎందుకు సారీ? ఎందుకు సారీ? ఎవరికి చెప్పాలి నువ్వు సారీ? తప్పైంది ఎవరికి చెప్పాలి నువ్వు? ఆయన చెప్పాలి. అక్కడ కాల్ మేడం. సారీ మేడం. వాళ్ళకి చెప్పు ఫస్ట్. Delete చేస్తాం మేడం. వీడియో డిలీట్ చేస్తున్నాడు. ఎవరు డిలీట్ చేయడానికి? దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు. తప్పు జరిగింది మేడం, ఎప్పుడు జరగదు. ఆడపిల్లలు చిన్న పిల్లలు నిన్ను నమ్మి కూర్చొని ఉంటే వాళ్ళ వీడియో చేస్తావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మా ముందు మాట్లాడుతున్నావు? వాళ్ళు క్షమించమంటే మేము క్షమిస్తాం. ఎంత ధైర్యం ఉంది సార్? ఎంత పొగగా మాట్లాడాడు? ఏం చేస్తాను అని అంటావు? సారీ సార్. కాళ్ళ మీద పడు, ఒక్కొక్క కాళ్ళ మీద. సారీ సార్. మా మీద అక్కర్లేదు. చెప్పు. సారీ మాకు కాళ్ళ మీద పడు అయ్యా, నీకు అదే కాళ్ళ మీద పడు, కాళ్ళ మీద పడు. సారీ. పట్టుకొని నాన్న పట్టుకొని వాళ్ళు చేయాలి. కాళ్ళు పట్టుకో నువ్వు. మా మమ్మీకి చెప్పండి. అమ్మకి చెప్తే చాలు. నీకు తీస్తో నోడు. కాళ్ళు పట్టుకొని మొక్కు. సారీ తప్పైంది. వచ్చి కూర్చో, చెప్తాను ఇప్పుడు నీ పని. ఇక్కడతో అయింది అనుకుంటా. కూర్చోండి అమ్మా. చేసి చూసుకోండి. నేను ఆ ఫోన్ అతనికి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. మేము ఫోన్ పూర్తిగా మీదే. అతను డిలీట్ చేశాడో ఊరెగుతాడో మాకు అనవసరం. మీకు ఇప్పటిదాకా క్లౌడ్ డేటా కూడా తీయించాం మేడం. మొత్తం అది మనం సైబర్ వాళ్ళకి ఇస్తాను నాన్న. నేను పర్సనల్ గా వెళ్ళి రేపు మీరు రండి. లీగల్ ప్రొసీడింగ్స్ లో ఎవరైనా కానీ మీ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా యాటిట్యూడ్ తో మాట్లాడినా, డబ్బులు పంపించమన్నా, లేదా సోషల్ మీడియాలో పెడతానన్నా సైబర్ క్రైమ్ టీము సైలెంట్ గా లేదండి, తోలు తీసేస్తుంది ఇట్లాంటి కేసుల్లో. మీరు భయపడుతున్నారు కాబట్టి ఇలాంటి వాగుడు వస్తుంది. ప్లీజ్ దయచేసి ఎవరన్నా వీడియోలు తీసి, లేకపోతే లవర్స్ ఉంటారు ఇట్లాంటి రిపీటెడ్ గా మేడం జరిగే కేసులు ఏంటంటే లవర్స్ వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడెక్కడ వెళ్తుంటారు, ఈ అదవులు వీడియోలు తీస్తూ ఉంటారు. తర్వాత చేసే పని బ్లాక్ మెయిల్ చేయడం. ఇలా ఎవరికి జరిగిన తల్లి ప్లీజ్ దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇలాంటి అమాయకమైన తల్లులు ఉంటే గనక మీ ఇంట్లో హస్బెండ్లకి చెప్పండి, మీ తల్లిదండ్రులకు, ఫ్రెండ్స్కు ఎవరొకరికి చెప్తే పోలీసులు ఇలాంటి కేసుల్లో కొంచెం కూడా సైలెంట్ గా ఉండరండి. మొత్తుకొని చెప్తున్నా. లేదు మమ్మల్నే కాంటాక్ట్ అవ్వండి. రమ్య గారి నెంబర్ తెలుసుగా, సుమన్ టీవీ నెంబర్ తెలుసుగా. సుమన్ గారిని కాంటాక్ట్ అయినా కూడా ఇలాంటి కేసుల్లో కొంచెం కూడా టాలరేట్ చేయరు. ప్లీజ్ ఇది మా రిక్వెస్ట్. మేడం కేసు ప్రొసీడింగ్స్ కోసం చెప్తాను. బుద్ధి ఉండాల లేడీస్కి. మన సంపాదనతో మనం తినేది చాలా ఇంపార్టెంట్. గంజి తాగినా పర్వాలా. అంత ముందు దాకా మీ ఆయన సంపాదించింది ఎంతమ్మా? ఆటో. అవునా? జీవితాలు సర్వనాశనం అయిపోయి సూసైడ్లు చేసుకునే వాళ్ళని కూతురు. నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చిన డబ్బు వాడి వేసిన ఎర్ర ఎట్లా ఉందో తెలుసా? పిల్లలు అమ్మ ఇలా చేసింది, మేము ఎట్లా వెళ్తే ఏముంది, ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు? ఎవడో ఒకరిని తగులుకుంటారు లవర్స్ కింద. వీళ్ళకి అవసరం లేని ఒక పనిలోకి వెళ్ళారు. ఈ రోజున మేము అది ఒక అటు ఇటుగా మాట్లాడాల్సిన పని ఏంటంటే డబ్బుండి అన్ని ఉండి ఎంజాయ్ చేసే అమ్మాయిలు వాళ్ళు వేరు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. మేము పాయింట్అవుట్ చేయడానికి ఎక్కడ పనికిరాం. కానీ మీ లైఫ్ స్టైల్ అది కాదు కదా. ఆ పిల్లలకి అది ఎర చూపింది ఎవరు? నువ్వు కాదు, ఇతను ఇస్తున్నాడు. నీ పిల్లల కోసం నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేసిన ఉపయోగం లేని త్యాగం ఇది. డబ్బు ఎప్పుడు ఉత్తినే రాదు. ఒకవేళ వస్తే మీ జీవితం మీరు సర్వనాశనం చేసుకోవడం పర్సనల్. కానీ పిల్లల్ని పణంగా పెట్టేసావు. ఇంటి దాకా అతన్ని రానివ్వకూడదు. ఆ పిల్లల్ని కోడిపెట్టలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ రోజున అమ్మ అంటే ఒక అసహ్యం వేసి భయపడిపోయారు. నువ్వెందుకంటే షేర్ చేయలేకపోతున్నావు. ఆ పిల్లల మానం కాపాడడానికి నువ్వు నుంచున్నావు ఈ రోజున. అది వాళ్ళకి తెలియదుగా. ఇప్పుడు తెలిసింది వాళ్ళకి. తల్లి, మీ అమ్మ తన శరీరాన్ని అమ్ముకోవడంతో పాటు మిమ్మల్ని కాపాడడం కోసం ఒక పాముకి సపోర్ట్గా నుంచోవలసిన పరిస్థితి వచ్చింది. ఏ రోజు ఆ ఫోన్ దొరికిద్దా ఆ రోజు తన కష్టం ఏంటో మీకు చెప్దాము అని. ఫోన్ ఎప్పుడైతే నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో అయిపోయింది సీన్. ఆ ఫోన్ ఇంకా అతనికి ఇవ్వం. సైబర్ క్రైమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, కానీ మీరు ఆల్రెడీ చేతికొచ్చారు. వచ్చిన సంపాదనే చాలు.
మీరు లవ్ మ్యారేజే చేసుకుంటారు, మంచి వ్యక్తులను చూసుకోండి తల్లి. మీ అమ్మ చేయగలదా లేదా, ఇది మీ నలుగురు ఒక మాట అనుకొని డిస్కషన్ పెట్టుకొని చేయండి. తల్లి నీకు ఇంకా ఎవ్వరు అవసరంలా, మీ పిల్లలు ఉన్నారు నిన్ను చూసుకోవడానికి, నువ్వున్న వాళ్ళని చూసుకోవడానికి. ఇప్పుడు ఒక బుద్ధి వచ్చిందిగా జీవితంలో, ఇలాంటి ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఇలాగే జరుగుతాయి. ఎవడో ఒకటి పెళ్లి చేసుకుంటానంటే కొన్ని కేసులు మేము చూస్తున్నాం తల్లి, సొంత తల్లిలే లోపల పంపిస్తున్న కేసులు ఉన్నాయి. ఎక్కడ ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ చేస్తుంటే మీరు భయపడుతూ కూర్చుంటే ఎట్లా? ఓ పక్కనేమో ఉత్తునే చంపుకుంటారు, ఉత్తునే రేపులు అవుతున్నాయి. ఓ మనిషి ఏ తప్పు చేయకపోయినా ఒక ఆడది అని పుట్టినందుకే రేపులు జరుగుతున్న సమాజంలో మనం ఉన్నాం. ఇలాంటి పాములు తెచ్చి నువ్వు ఇంట్లో పెడితే ముగ్గురు పిల్లల్ని ఎలా కాపాడదాం అనుకున్నావు? మీ తాహత ఏంటి, మీ కష్టార్జితం ఏంటి, దాని మీద ఇదవ్వండి. ఈ రోజుతో మీ దరిద్రం వదిలిపోయింది. ఈ సంపాదన మీది కాదు, ఈ వ్యవహారం మీది కాదు. మీరు క్షమిస్తాము అంటే అయినా కూడా నేను పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇస్తానమ్మా. ఇంకెంతమంది ఉన్నారు ఈయన భాగవతంలో? ఈ ఫోన్ హ్యాండ్ ఓవర్ అయినాక మీరు కనుక ఇంకెవరైనా, మీరు కదా అసలు నువ్వు ఏదైనా చేసుంటే మిగతా కేసులు ఏమన్నా దాంట్లో లింక్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే నువ్వు అసలు పెళ్లి చేసుకోవాలి, నువ్వేంటో నీ భాగవతం ఏంటో మాకు ఇంకా అర్థం కాల. మీ పేరెంట్స్ నెంబర్స్తో మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తావు నీ క్యారెక్టర్ ఏంటో. నీకు ఇచ్చే ఈ స్టేజ్ మీద నేను ఇచ్చే పనిష్మెంట్ అది. మీ పేరెంట్స్తో ఇప్పుడు మాట్లాడతాను, నువ్వు ఏదో సూసైడ్ చేసుకుంటారనుకుంటావు, చేసుకో, ఏం చేస్తావు చూస్తా. లేదు మేడం, తప్పు అయిపోయింది మేడం. ఏంటి తప్పు? ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు సూసైడ్ చేసుకుంటారని? మరి ఇక్కడ ఎందుకు బాగావు నువ్వు అంత సీరియస్ గా? లేదు సార్, సారీ సార్, తప్పు అయిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నువ్వు ఎట్లా మాట్లాడావు? డిలీట్ చేసేస్తాను సార్. వాళ్ళు నువ్వెవరయ్యా డిలీట్ చేయడానికి? సైబర్ టీం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కేసు వద్దన్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఫోన్ నీకు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరగదు. నువ్వు సూసైడ్ చేసుకుంటావు, ఊరేసుకుంటావు, మీ అమ్మ నాన్నకి చెప్పినాక చేసుకో. ఎందుకంటే నువ్వు ఎవరో ఆడది పుడితేనే కదా నాన్న బయటకు వచ్చావు. ఎందుకు ఆడాలంటే ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు? బతకాల వద్దా సమాజంలో? ఇలా పొద్దున పెళ్లి చేసుకుంటే నీకు అట్లాంటి ఆడపిల్లలే పుడతారు కదా. ఓ తండ్రి అయితే తెలుస్తుంది. నువ్వు మీ అమ్మ ఉందా, బతికే ఉందా మీ అమ్మ? నువ్వు చేసిన పనికి ఆవిడ ఇప్పుడు ఏం చేసుకుంటుందో చూడు. నువ్వు కాదు సూసైడ్ చేసుకోవాల్సింది. ఎంత పొగరగా మాట్లాడావు ఇక్కడ కూర్చొని. నాన్న పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తే రండి, కేసు పెడతారా లేదా అనేది మిగతా విషయం. మేము ఇక్కడ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి అందులో మొత్తం వీడియోలు డిలీట్ చేయిస్తాము. ఓకేనా? కొంచెం ఇలా ఎవరన్నా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే దయచేసి ఇమ్మీడియట్గా పోలీసులకి అయితే కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. ఇట్లాంటి కేసులు పోలీసులు ఏమాత్రం తక్కువగా తీసుకోరు. పనిష్మెంట్లు కూడా అంతే సీరియస్గా ఉంటాయి. ఇవి పరువు 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 అని బయట పెట్టకపోతే పాములు కాటేసినట్టు కాటేసి తిని పడేస్తారు మిమ్మల్ని. ప్లీజ్ మేడం. ఒకటమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎందుకు స్పీడ్ అని అంటున్నారంటే కనుక ఇక్కడ మీ అదృష్టం బాగుంది కాబట్టి మేము చెక్ చేసిన తర్వాత ఫోన్ వరకే ఉన్నాయి, అతను ఇంకా స్ప్రెడ్ చేయలేదు. క్లౌడ్ నుంచి ఇంకో చోటకి వెళ్ళలేదు. స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందంటే ఏఐ జనరేషన్ లో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఇలాంటివి. మీరు ఇంక బ్రేక్లు వేయాలి అంటే కనుక సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా స్ప్రెడ్ ని ఆపలేరు. కాబట్టి స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. వెంటనే రియాక్ట్ అవ్వాలి, వెంటనే అనౌన్స్ చేయాలి, వెంటనే కంప్లైంట్ చేయాలి. అలర్ట్, అనౌన్స్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. బా, పెద్ద దిక్కుల్లా నిజంగా ఆ ఫ్యామిలీని, ఆ నలుగురు ఆడవాళ్ళని కాపాడినందుకు డాక్టర్ గారు, రమ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.